మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆది శ్రీనివాస్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద రాజకీయాలు మానుకోవాలని హరీష్ రావుకు ఆది శ్రీనివాస్ సూచించారు. హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాళేశ్వరం నుంచి మిడ్మాన్ డ్యామ్ నీరు ఎప్పుడు నింపుతారని చెప్పినటువంటి మాట మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రధానంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే పని, వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేయడానికి ముందుగా తప్పడుతా ఉన్నాం. అసలు సోయి లేంది మీకు హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. మీ మామ కేసీఆర్ గారు నేను అంటున్నా, ఆనాడు తమ్మిడి అట్టి దగ్గర నిర్మాణం చేసుంటే ఈరోజు గ్రావిటీ ద్వారానే కరెంటు బిల్లు కూడా ఆదాయి రైతాంగానికి నీరిచ్చేటువంటి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును పక్కన పెట్టి మీ మెదడంతా రంగరించి కట్టినటువంటి కాళేశ్వరం మీ హయాంలోని కోలేశ్వరంగా మారుతాయి. ఈరోజు ఇప్పుడు మిడ్ మైన్ డ్యామ్ నీళ్లు ఎందుకు నింపుతలేవంటుండ్రు అంటే మీ హయాంలో కాళేశ్వరం ఆ 3 బ్యారేజీలు నాణ్యత లేకుండా నిర్మాణం చేశారని మీరు ఒప్పుకుంటున్నట్టు కదా అంటున్నా. కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ, సుందిల్ల, అన్నార 3 ప్రాజెక్టులకు అవినీతి అక్రమాల ద్వారా మీరు నిర్మాణం చేసిందని మీరు ఒప్పుకున్నట్టే కదా అంటున్నా. మీ ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ కూలింది, మీ ప్రభుత్వ హయాంలోనే ఎఫ్ఐఆర్ అయింది, మీ ప్రభుత్వ హయాంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు నీటిని వదిలిపెట్టండి కిందికి, లేదా ఉన్నటువంటి బ్యారేజ్లన్నీ కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల కింద 40 గ్రామాలకు సమ్మక్క సారక ప్రాజెక్టు కానీ అక్కడ భద్రాచలం కూడా 40 గ్రామాలతో పాటు ముంపుడుకు గురే అవకాశం ఉంది, ప్రమాదం ఉందని చెప్తే నీటిని వదిలిపెట్టింది అన్నాడు. మీరు కాదా, మీ సర్కార్ కాదా? ఆ రోజు ఇరిగేషన్ శాఖ మార్చులుగా మీరు 5 ఏళ్ళు, మీ మామ 5 ఏళ్ళు ఉన్నప్పుడు జరిగినటువంటి నిర్వాహకం కాదా అని అంటున్నా. అరే ఒకరేమో కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందంటారు, ఒకరేమో కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంటారు. మీ హయాంలోనే కట్టిరు, మీ హయాంలో ఊలింది. 1000 కోట్లు 1,00,000 కోట్లను మేము మొదటి చెప్తున్నటువంటిది గోదావరి పాలు చేసి ఈరోజు ఇంకా సన్నాయి నొక్కుంటూ మాట్లాడే మాటలు సబబు కాదన్నమాట. సందర్భంగా చెప్తూ ఏసీబీ అధికారులు ఆ ఇంజనీరింగ్ అధికారుల ఇళ్లపై దాడులు చేస్తే 1000 కోట్లు పట్టుబడుతున్నాయి. అధికారులపై దాడులు చేస్తే అంటే మీ దగ్గర ఎంత అవినీతి అక్రమ సొమ్ము ఉండాలని చెప్పని ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలో వాటి సమానం చెప్పకుండా ఈరోజు మిడ్